చెప్పగలుగుతున్నాను, రాయలసీమ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం ఎవరమ్మా? ఎవరు తమ్ముళ్ళు? ప్రాణాలతో చెలగాటమాడేవాళ్ళు. బలవంతుడిదే రాజ్యం. ఇప్పుడు బలవంతుడు కాదు, బలహీనుడిదే రాజ్యం. అదే నాగరాజు ఎంపీ. అవునా కాదా? అది ఎప్పుడు జరుగుతుందంటే మీలో కూడా చైతన్యం రావాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు రాగద్వేషాలు లేవు. దగ్గర 48 సంవత్సరాలు నన్ను ఆదరించారు మీరు, ఎవరికీ జరగల. అలాంటి చరిత్ర మీరు సృష్టించారు. నేను మీకు రుణపడున్నా, ప్రజలకు రుణపడున్నా, తెలుగు జాతికి రుణపడున్నా. మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటారని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఒకే ఆలోచన, దేశం బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసమే పనిచేస్తాం. పేదరికం ఎక్కడుంటే అక్కడ ఉంటాం, పేదవాడికి అండగా ఉంటాం. అందుకే ఇప్పుడే మీరు చూస్తే కర్నూలు నుంచి బళ్ళారి తప్పకుండా వస్తుంది. ఇది రావాలి, ఈ ప్రాంతం బాగుపడాలి, నీళ్లు రావాలి, రోడ్లు రావాలి, రైలు వ్యవస్థ రావాలి. మీరు పండించే పంట ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించే రోజు రావాలని చెప్పి కూడా నేను మీకు కోరుతున్నా. ఇంకో పక్కన మొన్నే మీరు చూస్తే జోలహరపురం వాటర్ ప్రాబ్లం కోసం 7 కోట్లు కావాలంటే ఆ 7 కోట్లు కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా తొందరలోనే పనులు అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేరుగా మీ హాస్పిటల్కి వెళ్తున్నా. సంజీవిని ప్రాజెక్ట్ ఎట్ట పనిచేస్తుందో చూస్తున్నా. మళ్ళీ అందరికీ సూచనలు ఇస్తా. మీ ఆరోగ్యాన్ని నేను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా, డాక్టర్గా, రాజకీయ డాక్టర్గా. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి చేతుల్లో మీ ఆరోగ్యాన్ని పెట్టాలని. నిన్నన్నాను, నా ఆస్తి, నా భూమి, నా హక్కు. ఇప్పుడు నీ ఆరోగ్యం నీ చేతిలో. ఎట్లా చేయాలని నేను గైడ్ చేస్తా, ఎట్లా చేయాలన్న సూచనలు చేస్తా. ఎప్పటికప్పుడు నేనే, మీరు చూస్తే అవసరమైతే నా పేరుతో కూడా మీకు మెసేజ్లు పంపిస్తాను. ఏం చెల్లమ్మ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఏం తమ్ముడు నువ్వు ఎక్కువ ఇది చేస్తారో తగ్గించుకో. అవునా కాదా? ఆరోగ్యం ముఖ్యం. సిగరెట్లు తాగద్దు, అవి కూడా చెప్పే పరిస్థితికి వస్తా. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇంకో పక్క ఉన్నారు, ఈ పక్క ఆ పక్క మా అధికారులంతా ఉన్నారు, ఈ సైడ్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నియోజకవర్గం రిపోర్టు చూశాను. మొత్తం నేనేం చేస్తున్నానంటే 42 సేవలు నియోజకవర్గంలో లాస్ట్ నుంచి 2 ఏళ్ల నుంచి నేను మెజర్